హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 17 భాగాన్ని వినండి. ఇంటికొచ్చి రాధమ్మను పడుకోమని గీతిక, రాజీ పనులన్నీ చేసుకుంటున్నారు. "నేను చేస్తాను. మీరు చదువుకోండి" అంటూ వచ్చింది రాధమ్మ. "ఇక్కడి నుండి నువ్వు ఏ పని చేయటానికి లేదు. పూర్తిగా రెస్ట్. హాయిగా తిని మందులు వేసుకుంటే మళ్ళీ ఎప్పట్లా అయిపోతావు" అంది గీతిక. "ఇంజెక్షన్ ఇచ్చారు కదా! తగ్గిపోతుంది. నీరసం కూడా లేదు" అంది రాధమ్మ. "నీకు ఇద్దరు మనవరాళ్ళున్నాం. నిన్ను చూసుకోలేమా?" అంది రాజీ. "అమ్మమ్మ, మమ్మల్ని చూడు. మేమెంత సంతోషంగా ఉన్నామో. నువ్వు దేనికి దిగులు పడకు" అంది గీతిక. "నాకు ఏ దిగులు లేదు. ఒకవేళ నేను పోతే అన్నదే భయం" అంది. "నువ్వుంటావు. మన ముగ్గురం కలిసే ఉంటాం. మా పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇలానే ఉంటాము" అంది రాజీ. "మా మేడంకి పెళ్లి వైపు మళ్ళింది. ఏంటి విషయం?" అంది గీతిక. "విషయాలు గిషయాలు ఏం లేవు. క్యాజువల్‌గా అన్నాను" అంది రాజీ. "మనం కాలేజీకి వెళ్ళినా అమ్మమ్మని చూసేవాళ్ళుంటే బావుండును" అంది గీతిక. "మనకెవరున్నారు? అదే నా బాధ. నాకేదైనా నువ్వు ఒంటరి అయిపోతావు. ఇన్నాళ్ళయింది. కూతురిక్కడే ఉంది అని ఒక్కసారి కూడా రాలేదు" అంది కళ్ళు తుడుచుకుంటూ రాధమ్మ. "నువ్వు దానికి బాధపడుతున్నావా? నేను లేనా? అంటే నాకు మా వాళ్ళంతా ఉన్నారు. నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఈపాటికే నా పరిస్థితి నీకు తెలిసింది. నాకు ఎవ్వరూ లేరమ్మమ్మా! మీరే. నేను గీతికను వదలను. నీకు ప్రామిస్ చేస్తున్నాను" అంది చేతిలో చెయ్యి వేస్తూ రాజీ. "నేను రోజూ దేవుణ్ణి వేడుకునేది అదే. మీరిద్దరూ ఎప్పటికీ మీ స్నేహాన్ని వదలకూడదు అని" అంది రాధమ్మ. "నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను. ఎప్పటికీ మేం విడిపోం. నువ్వే అంటావుగా కవలలు అని. అలాగే ఉంటాం" అంది గీతిక. 2 రోజులకి కొంచెం తేరుకుంది రాధమ్మ. విహాన్ సండే తీసుకురమ్మని చెప్పడంతో ఆ రోజు మళ్ళీ ముగ్గురు హాస్పిటల్‌కి వెళ్లారు. వీళ్ళు వెళ్ళేసరికి విహాన్, ఆశీష్‌లిద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. మళ్ళీ టెస్టులు చేశారు. పేషెంట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఓపీలో విహాన్ వచ్చి రాధమ్మను ఒక రూమ్‌లో పడుకోమన్నాడు. వీళ్ళిద్దరినీ హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. ముందు కొంచెం బెరుకుగా అనిపించినా అలా నెమ్మదిగా కలిసిపోయారు. బీపీ చూడటం, వాళ్ళు రాసిచ్చిన టెస్ట్ పేపర్లు తీసుకుని పేషెంట్‌ను అక్కడికి తీసుకువెళ్ళడం ఇలా సర్వీస్ మొదలుపెట్టారు. మధ్యలో విహాన్ ఫుడ్ తెప్పించాడు. గీతికని పిలిచి ముందు మామగారికి భోజనం పెట్టమన్నాడు. గీతిక వెళ్ళింది. ఒక పక్క గదిలో టేబుల్‌పై ఉన్నాయి అన్నీ. ఒక ప్లేట్‌లో అన్నీ పెట్టి తీసుకుని రాధమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చింది. రాధమ్మ తింటున్నంత సేపు కూర్చుని తర్వాత "నువ్వు పడుకో, మేం సర్వీస్ చేస్తున్నాం" అని చెప్పింది. "మంచిది. బావుందమ్మా. చూడండయితే" అంది రాధమ్మ. గీతిక వచ్చేస్తుంటే "నేను పడుకుంటానిక్కడే. తోచకపోతే వచ్చి కూర్చుంటాను మిమ్మల్ని చూస్తూ" అంది. పేషెంట్స్ అందరూ అయ్యేసరికి 3 అయింది. "మనం కూడా భోంచేద్దామా?" అన్నాడు ఆశిష్. "ముందు మీరు తినండి. మేం ఇంటికి వెళ్ళిపోతాం" అంది రాజీ. "ఇంతసేపుండి తినకుండా వెళ్తారా? మీరీరోజు మాకు చాలా హెల్ప్ చేశారు. దానికోసమన్నా మనందరం కలిసి భోంచేద్దాం" అన్నాడు ఆశిష్. "అంటే మేం చేసిన పనికి శాలరీ భోజనమా?" అంది రాజీ. "కాదు, పుణ్యం. అది కనిపించదు" అన్నాడు ఆశిష్. "అయితే మీరు రోజు చాలా పుణ్యం సంపాదించుకుంటున్నారు" అంది. "ఆ పుణ్యం మీకు కావాలంటే ప్రతి సండే రండి" అన్నాడు. "హలో, మేమిద్దరం ఉన్నాం ఇక్కడ" అన్నాడు విహాన్. "అదే కదా సార్, మనం ఉన్నామని మర్చిపోయారు వీళ్ళిద్దరూ" అంది గీతిక. "మీరున్నారనే ఈ మాటలు" అంది రాజీ. "ఏంటి, మాకు తెలియకుండా ఏదో జరుగుతోందిక్కడ" అంది గీతిక. "నా నోరు గురించి తెలుసు కదా, సరదాకే" అంది రాజీ. నవ్వుతూ "ముందు తిందాం. తర్వాత మెడిసిన్ ఇంకా ఎంత నీడుందో చెక్ చేయాలి" అన్నాడు విహాన్. "మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి సండే మేం పార్టిసిపేట్ చేయొచ్చా?" అంది రాజీ. "అది మా డైలాగ్. మేమే అడగాలి మిమ్మల్ని. మీరు రాగలిగితే మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది" అన్నాడు ఆశిష్. "కాకపోతే ఒక కండిషన్ సార్. అమ్మమ్మని కూడా తీసుకొచ్చేస్తాం. అంటే రోజు ఎలాగూ ఉండము. కాలేజీకి వెళ్ళిపోతాం. ఓన్లీ ఒక్కరోజే అమ్మమ్మతో స్పెండ్ చేస్తాము. ఆ ఒక్కరోజు కూడా ఇలా వచ్చేస్తున్నాం కనుక అమ్మమ్మని కూడా తీసుకొస్తే తన దగ్గరున్నామన్న ఫీలింగ్ ఉంటుందని" అంది గీతిక. "తప్పకుండా. మనం ప్రతి సండే ఆవిడను చెకప్ చేయొచ్చు" అన్నాడు ఆశిష్. "రికవరీ అయ్యారులే" అన్నాడు విహాన్. మాట్లాడుకుంటుంటే రాధమ్మొచ్చింది. "ఇంకా అవలేదా మీ పని?" అంది. "అయిందమ్మమ్మా.
సార్ భోంచేసి వెళ్ళమంటున్నారు అంది రాజీ. సరే రండి నేనొడ్డిస్తాను అంది రాధమ్మ. రాధమ్మ వడ్డిస్తుంటే నలుగురూ తిన్నారు. ప్రతి సండే మీ పిల్లలతో మాకు హెల్ప్ అవసరం మామగారు. వాళ్ళతో పాటు మీరు వచ్చేయండి అన్నాడు విహాన్. అలాగే బాబు, నా కళ్ళతో వాళ్ళని చూసుకున్నట్టుంటుంది అంది రాధమ్మ. సండే రోజు పేషెంట్లు ఎక్కువగా ఉంటారు. మిగిలిన రోజుల్లో మేనేజ్ చేయగలుగుతున్నాం అన్నాడు ఆశిష్. ఇంకా కొద్దిసేపు ఉంటారా వెళ్ళిపోతారా అన్నాడు విహాన్. మెడిసిన్ ఏదో చెక్ చేయాలి అన్నారు కదా, అది కూడా అయ్యాక వెళ్తాంలేండి అంది గీతిక. ప్రతి సండే వస్తే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అన్నాడు విహాన్. పర్లేదు సార్, మేనేజ్ చేస్తాం అంది రాజీ. మా చదువుకు పనికొచ్చేలాంటి పనులు చెప్పండి అంది గీతిక. నువ్వన్నిట్లోనూ నాలెడ్జ్ వెతుక్కుంటావు కదా అన్నాడు విహాన్. కానీ ప్రతిసారి భోజనం అంటే వద్దు, మేం బాక్స్ తెచ్చుకుంటాంలేండి, లేదంటే 3కి వెళ్ళిపోతాం అంది గీతిక. ప్రతి సండే అమ్మే పంపిస్తుంది, మీరున్నా లేకపోయినా అదే ఫుడ్. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండను కదా, కనీసం సండే అయినా కూడా వెళ్ళను. అందుకే సండే రోజు పంపిస్తాను అని పంపిస్తుంది, లేదంటే బాధపడుతుందని మాట్లాడను అన్నాడు విహాన్. మీరు కూడా ఇక్కడే ఉంటారా సార్ అంది రాజీ. ఇద్దరూ కలిసే స్టార్ట్ చేశాము. ఏదో స్పాన్సర్లతో అలా లాక్కుంటూ వెళ్తున్నాం. ఇంకా చాలా చెయ్యాలని ఉంది అన్నాడు విహాన్. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము అనుకున్నది చెయ్యగలం అన్నాడు ఆశిష్. మీ ఇద్దరి ఆలోచన ఒకేలా ఉంది అంది గీతిక. అందుకే మా మెడిసిన్ అయిపోతే మేం మీకు హెల్ప్ అవుతాం. గీతిక కోరిక కూడా అదే సార్, డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చెయ్యాలని. దానికోసమే డాక్టర్ అవ్వాలనుకుంది. నేనైతే దానికోసం డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. గీతిక ఆశయంలో భాగం పంచుకోవాలని అంది రాజీ. అందరూ కలిస్తే మరింత మందికి సాయం చేయొచ్చు అన్నాడు విహాన్. విహాన్ ఆశయాలకు ఇంప్రెస్ అవుతోంది గీతిక. ఆశిష్కి తోడు కావాలనుకుంటోంది రాజీ. రోజులు వేగంగా కదులుతున్నాయి. ఇద్దరూ ప్రతి సండే వస్తున్నారు. ఒకరోజు విహాన్ని అడిగింది గీతిక. ఈ హాస్పిటల్కి నవీన అని పేరు పెట్టారు, అది ఎవరి పేరు అంది. ఆ పేరుతో నాకు ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను అన్నాడు విహాన్. ఏమీ అనుకోవద్దు సార్, మా అమ్మ పేరు కూడా అదే, అందుకే అడిగాను అంది గీతిక. రాజీ పరిగెనొచ్చి ఒక పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆశిష్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పింది. ముగ్గురు వెళ్లారు. చెక్ చేసి హాస్పిటల్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లారు. బయటే కూర్చున్నారు రాజీ గీతిక ఇద్దరు. గీతిక టెన్షన్ పడుతోంది. గీతిక చేతిని గట్టిగా పట్టుకుని కూల్, ఏం కాదు, ఆపరేషన్ జరుగుతోంది అంది రాజీ. అమ్మ కూడా ఇలానే విలువెల్లాడింది. చేతిలో క్యాష్ లేక చెక్ ఇచ్చినా వాళ్ళు పుచ్చుకోక ప్రాణాలు వదిలేసింది అంది. కళ్ళెర్రగా అయ్యాయి. వద్దన్నా ఆగడం లేదు కన్నీళ్లు. ఆపరేషన్ థియేటర్లో నుండి రావడమే పరుగును వెళ్ళి హీఈస్ సేఫ్ అన్నాడు, సంతృప్తి అతని కళ్ళల్లో. నువ్వు ఏడ్చావా? డాక్టర్స్ ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు అన్నాడు గీతికని చూస్తూ. సారీ సార్, చూడొచ్చా ఒకసారి ఆయన్ని అంది. చూడు, వాళ్ళని ఇంకో అరగంట వరకు లోపలికి వెళ్ళనివద్దు అన్నాడు విహాన్. ఆశిష్, విహాన్ వాళ్ళు రూంలోకి వెళ్తూ రాజీని పిలిచారు. ఎందుకు, బాగా ఏడ్చినట్టుంది గీతిక అన్నాడు విహాన్. వాళ్ళ మదర్కి ఇలానే జరిగి టైంకి డబ్బులు ఇవ్వలేక ఆమె ప్రాణాలు పోయాయి సార్ అంది రాజీ. ఆ హాస్పిటల్ పేరు అన్నాడు విహాన్. అది చెప్పడమే, నాకు తెలియదు సార్ అంది రాజీ. చైర్లో నుండి లేచి మళ్ళీ థియేటర్లోకి వెళ్ళాడు. అక్కడ గీతిక ఆ పేషెంట్ని సంతోషంగా చూస్తోంది. లోపలికి వెళ్ళి, ఈయన నీకు తెలుసా అన్నాడు. లేదు సార్, ఇతనిలో అమ్మ కనపడుతోంది అంది. అతని కళ్ళలో మెరుపు దాచలేకపోయాడు. ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు. అరగంట అవడంతో పేషెంట్ తాలూకు వాళ్ళు లోపలికి వస్తున్నారు. ఇద్దరూ బయటకొచ్చేశారు. అతని చూపులో వచ్చిన మార్పు కొత్తగా కనపడింది గీతికకు. ఒకరి ప్రాణం నిలబెట్టాడు అని అతనిపై గౌరవం రెట్టింపయింది. ఆ తర్వాత మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.